ఆ దిక్కునుంటావా నాకన్నా ఈ దిక్కుకొస్తావా అన్నట్లుంటుంది కొటియా గ్రామాల పరిస్థితి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామాలు దశాబ్దాలుగా సమస్యలతో కూనరిల్లుతున్నాయి. దీంతో తమ పరిస్థితి ఏంటో అర్థం కాని గందరగోళంలో ఇక్కడి ప్రజలున్నారు. ఇరు రాష్ట్రాలు మా భూభాగం అంటే కాదు మా భూభాగం అంటూ కాలం గడిపేస్తున్నాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్న వివాదాస్పద కొటియా గ్రామాలు దశాబ్దాలుగా సమస్యలకు నెలవులుగా మారాయి. ఇక్కడి ప్రజల్ని ఆకట్టుకునేందుకు రెండు రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నాయి. కానీ వీరు ఎటువైపుకు వస్తారో అన్నది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యలకు పరిష్కారం దొరకలేదంటూ ఎప్పటికప్పుడు ఆందోళనలకు దిగుతూ వస్తున్నారు ఈ ప్రాంత గిరిజనులు. అయితే ఈసారి ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో తమకు మంచి రోజులు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒడిశాలో డబుల్ ఇంజిన్ పాలన, ఆంధ్రలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. దీంతో కొటియా గ్రామాల వివాదానికి తెరపడనుందని, అభివృద్ధి జరుగుతుందని ఇక్కడి ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. గతంలో బీజేడీ, వైసీపీ ప్రభుత్వాలు ఈ గ్రామాలపై దృష్టి సారించినా ఫలితం లేకపోయింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపినా పరిష్కారం రాలేదు. పైగా రెండు రాష్ట్రాల అధికారులు, నేతలు పరస్పర ఆరోపణలకు దిగడంతో వివాదం పెరుగుతూ వచ్చింది. రాష్ట్రాల విభజన సమయంలో సరిహద్దుల్లో సర్వే నిర్లక్ష్యం వల్లే వివాదం నెలకొంది. 1936లో ఒడిశా రాష్ట్రం ఏర్పడింది. 1941లో ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్ ఉమ్మడిగా సరిహద్దు గ్రామాల సర్వే చేపట్టాయి. కొటియా ప్రాంతంలో 7 గ్రామాల్లో సర్వే చేసి 21 గ్రామాలను వదిలేశాయి. 1955లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ సమయంలో ఇక్కడ సర్వే నిర్వహించలేదు. తర్వాత ఆ ప్రాంతంలోని పర్వతాల్లో విలువైన ఖనిజ సంపద ఉందని తెలియడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. సుప్రీంకోర్టును ఆశ్రయించినా పరిష్కారం రాలేదు. ఫలితంగా ఈ 21 గ్రామాలు ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. 2018లో టీడీపీ ఆధ్వర్యంలో గంజాయి పొదలలో ఆంధ్ర అధికారులు జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఒడిశాకు చెందిన రాజకీయ నేతలు, అధికారులు ఈ గ్రామాలపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం వీటి అభివృద్ధికి 150 కోట్లు కేటాయించింది. ఆంధ్ర అధికారుల పర్యటన, ఇతర కార్యక్రమాలను ఒడిశా అధికారులు అడ్డుకునేవారు. దీంతో సమస్య మరింత పెరుగుతూ వచ్చింది. తాజాగా ఒడిశాలో మోహన్ చరణ్ మాఝీ, ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో కొటియా వివాదానికి తెరపడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.